ఈరోజు తెలంగాణ రాష్ట్రం మరియు మహారాష్ట్ర రాష్ట్రం యొక్క చరిత్రలోనే స్వర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు. గత ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాలతో పొరుగు రాష్ట్రాలతో వివాదాలు పెట్టుకొని సమస్యను పరిష్కారం కాకుండా జటిలం చేస్తూ వచ్చింది. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నా మొదటి ట్రిప్లోనే మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను చెప్పాను, మేము వివాదాలు ఇతర రాష్ట్రాలతో పెట్టుకోవడానికి లేము, ఇతరులు బ్రతకాలి మేము బ్రతకాలనే పద్ధతితో వచ్చాం, స్నేహహస్తంతో వచ్చామని చెప్తే వారు కూడా చాలా హృదయపూర్వకంగా మీరు అభిప్రాయంతో వచ్చినారు కాబట్టి మా సంపూర్ణ సహకారం ఉంటుందని చెప్పారు. అదే ప్రకారంగా వారి సంపూర్ణ సహకారం అందించారు. గత సంవత్సరంన్నర నుంచి రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులము, ఇరిగేషన్ మంత్రులు మహాజన్ గారు, హరీష్ గారు, తర్వాత రెండు రాష్ట్రాల చీఫ్ ఇంజనీర్స్, సెక్రటరీస్ అంతా కూడా ఉమ్మడి సర్వేలు జరిపి, జాయింట్ సర్వేలు జరిపి ఒక నిర్ధారణకు వచ్చి మహారాష్ట్రకు తక్కువ నష్టం కలిగే విధంగా, తెలంగాణకు కూడా తక్కువ నష్టం కలిగే విధంగా, సబ్మర్జెన్స్ చాలా తక్కువ ఉండే విధంగా 3 ప్రాజెక్టుల మీద ఈరోజు ఒక చరిత్రాత్మక ఒప్పందం చేసుకోవడం జరిగింది. తెలంగాణకు కావాల్సింది నీళ్లు, ఎక్కడి నుంచి తీసుకోవాలా, ఎంత ఎత్తు ఉండాలనేది కాదు, ఎన్ని నీళ్లు కావాలనేది మనకు ముఖ్యమైన విషయం. ఈరోజు మనం అందరం చూస్తూ ఉన్నాం, ఏదైతే ఈరోజు మేడిగడ్డ బ్యారేజ్ కోసం మహారాష్ట్రతో ఒప్పందం జరిగిందో అక్కడి నుంచే 1000 టీఎంసీల పైసలు నీళ్లు సముద్రానికి వెళ్ళిపోయినాయి. కాబట్టి నీళ్లు తమిళనాడు నుంచి తీసుకోవడమా మేడిగడ్డ నుంచి తీసుకోవడం అనేది ముఖ్యం కాదు. పొరుగు రాష్ట్రంతో సఖ్యతతో ఉంటూ రైతాంగానికి కావాల్సిన నీళ్లు సంపాదించడం అనేది ఆ పనినే మహారాష్ట్రతో ఈరోజు ఒక ప్రేమ భావంతో మేము చేసుకోగలిగినాం. కాబట్టి 148 మీటర్స్కి తమిళనాడు బ్యారేజ్, 100 మీటర్స్ 101 ఫౌండేషన్ తోని మేడిగడ్డ బ్యారేజ్, అదేవిధంగా చెనాక కోరాట బ్యారేజ్, ఈ 3 బ్యారేజ్లకు సంబంధించి ఒప్పందం మహారాష్ట్ర తెలంగాణ రెండు రాష్ట్రాలు చేసుకున్నాయి. ఇదే కాకుండా కృష్ణా నీటికి సంబంధించిన వివాదాలలో కూడా రెండు రాష్ట్రాలు కలిసి ఒకరికొకరు పరస్పరం సహకరించుకొని ముందుకు పోవాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. రెండు రాష్ట్రాలు ఒకటై రెండు రాష్ట్రాల హక్కుల్ని కాపాడుకునే ప్రయత్నం కూడా చేద్దామని చెప్పి ఒక సుహృద్భావాన్ని ఈరోజు నెలకొల్పుకోవడం జరిగింది. ఒక నీళ్లు కృష్ణా గోదావరి నీళ్లే కాదు, ఇతర విషయాల్లో కూడా అన్ని రకాలుగా పరస్పరం సహకరించుకుంటూ పరస్పరం అభివృద్ధి చెందుతూ భారతదేశ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని చెప్పి కూడా నిర్ణయించుకున్నాం. ఇది మంచి శుభం జరిగింది. ఈ రోజు ఇది చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబోయే రోజు. తెలంగాణకు మహారాష్ట్రకు రెండింటి విధంగా 30,000 హెక్టార్లకు మహారాష్ట్రకు లాభం జరగబోతా ఉంది. అదేవిధంగా అనేక లక్షల ఎకరాలకు తెలంగాణ కూడా లాభం జరగబోతుంది. కాబట్టి ఇరు రాష్ట్రాలకు కూడా శుభం కలగాలని కోరుకుంటూ నేను ముగిస్తా ఉన్నాను. ఈరోజు ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్.